హాయ్ వెల్కమ్ టు గెట్ సెట్ ఫిట్. ఈ రోజు గెట్ సెట్ ఫిట్ లో టోటల్ బాడీ ఫ్యాట్ తగ్గడానికి, టోన్ అప్ అవ్వడానికి చైర్ యూజ్ చేసుకుని ఎక్సర్సైజ్ చేస్తున్నాం. మీరు కూడా స్లిప్పరీగా లేని స్ట్రాంగ్ గా ఉన్న చైర్ తీసుకుని రెడీగా ఉండండి. ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దాం. హాయ్ అభిమానిక. హాయ్ దీప. హాయ్ అనిల్. హాయ్ దీప. ఏంటి రోజు చైర్ మీద దూకిస్తున్నావా, ఎక్కిస్తున్నావా? ఏం దుంకించట్లేదు, కాకపోతే మనం చేసే అవే రెగ్యులర్ వేరియేషన్స్ మనం చైర్ యూజ్ చేస్తున్నాము. కొన్ని స్క్వాట్స్, కొన్ని సుమో స్క్వాట్స్, ప్లాంక్ పొజిషన్స్ అండ్ డిఫరెంట్గా. కాకపోతే మనం కొంచెం వీఆర్ గోయింగ్ టు హోల్డ్ అన్నమాట ఆ పొజిషన్. సో రిపిటేషన్స్ చేసి దెన్ వీఆర్ గోయింగ్ టు హోల్డ్, రిపిటేషన్స్ అండ్ దెన్ హోల్డ్ అలా. సో అప్పుడే యూ విల్ వర్క్. అండ్ మనం చైర్ ఉన్నప్పుడు అప్పర్ బాడీ కూడా వర్కౌట్ అవుతుంది ఎక్కువ, ఎందుకంటే యాంగిల్ చేంజ్ అవుతుంది. నార్మల్గా మనం ప్లాంక్ కింద చేసినప్పుడు అలవాటు అయిపోయింది, ఆబ్వియస్లీ మనకి పెద్ద డిఫరెన్స్ అనిపించదు. 10 seconds, 20 seconds, 30 seconds, 1 minute కూడా ఉంటున్నాం. సో అదే వీఆర్ గోయింగ్ టు ట్రై. ఒకవేళ మీ చైర్ హార్డ్ అనిపిస్తే మీరు ఒక టవల్ అన్న ఏమైనా పెట్టుకోండి, కొంచెం ఎల్బోస్ హర్ట్ కాకుండా. అండ్ ఇలా చైర్ ఉంది, మనం ఇంట్లో రోజు డే అంతా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ టీవీ ముందర అలాగే కూర్చొని ఉంటున్నాము, సిస్టమ్ ముందర అలాగే కూర్చొని ఉంటున్నాము. మన బాడీ వీక్ అయిపోతుంది, ఇమ్యూనిటీ వీక్ అయిపోతుంది. మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాం, ఓన్లీ శానిటైజర్ వాడితే కాదు, మన హెల్త్ కూడా కాపాడుకోవాలి. ఒట్టి మాస్క్, డెఫినెట్గా మాస్క్ వేసుకొని మీరు శానిటైజర్ యూస్ చేస్తూ సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తూ చేయాలి. బట్ దాంతోపాటు మనం ఇంట్లో ఉన్నాము, మనకు బయటికి వెళ్ళి ఆప్షన్స్ తక్కువ అయిపోయాయి కాబట్టి ఇంట్లో ఉండి ఇంట్లో ఉన్న వస్తువులతోని మీరు యూ కెన్ స్టిల్ ట్రైన్ యువర్ బాడీ అండ్ మైండ్. సో రోజు యాక్టివ్ లైఫ్ స్టైల్ పాటించండి. ఇంట్లో ఉన్నాం కదా, అసలు యాక్టివిటీ లేకుండా అయిపోయింది అని చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు. సో అలా కంప్లైంట్ చేయకుండా మీరు ఏం చేస్తున్నారు, దట్ ఈస్ ఇంపార్టెంట్ కదా. సో మీరు లేచి మార్నింగ్ అన్న ఎప్పుడు టైం దొరికితే అప్పుడు మీరు ఎక్సర్సైజెస్ చేయొచ్చు. లెట్స్ స్టార్ట్. రెడీ విత్ ద వార్మప్. ఇక్కడ నుంచి ఫస్ట్ నెక్ ఎక్సర్సైజెస్, హ్యాండ్స్ ఆన్ ద హిప్ అండ్ అప్ అండ్ డౌన్, రైట్ లెఫ్ట్, 10 counts. 5, 6, 7, go. 1, up, down, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Right, left, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And ikkadi nunchi arm circles clockwise and clockwise, 10 counts. 5, 6, 7, go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And reverse. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And ikkadi nunchi hands out, circles. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And reverse. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And ikkadi nunchi twist and twist. Let's go. 5, 6, 7, go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And ikkadi nunchi to the side, knees soft and bend. Okay, 5, 6, 7, go. 1, 2, 3, 4, kindiki and hand buttock venkala undali. 6, 7, 8, 9 and 10.
other side, 5, 6, 7, go, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. And ikkadi nunchi hip circles clockwise anti-clockwise 10 counts. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Other side, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. And ikkadi nunchi చైర్ పట్టుకొని ప్యారలల్గా నిలబడండి, ఇలా లీన్ అవ్వకండి. అండ్ కొద్దిగా దూరం ఇక్కడ నుంచి లెగ్ అవుట్ ఫాస్ట్. సో మనం అవుట్ చేసినప్పుడు ఇట్లా ఫ్లెక్స్ చేసి ఉంచాలి హీల్తోని. అండ్ కంప్లీట్గా ఇలా సైడ్కి కూడా బెండ్ అవ్వకూడదు. ఓకే, అండ్ యాబ్స్ టైట్. 5, 6, 7, go. Straight leg. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, continue, 11, 12, 13, 14, 15. And left side, 5, 6, 7, go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. And ikkadi nunchi forward raises. Same thing, try ee kaalu straight పెట్టడానికి ట్రై చేయండి. అండ్ అప్పర్ బాడీ ఇలా బెండ్ చేయకూడదు. చైర్ సపోర్ట్ తీసుకోండి, అదర్ హ్యాండ్ ఆన్ ద హిప్. అండ్ 5, 6, 7, go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. And other side, 5, 6, 7, go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. So are you guys ready? Let's go. First one, కొద్దిగా చైర్ అడ్జస్ట్ చేసుకోండి ముందుకి. అండ్ మన ఫేవరెట్ ప్లాంక్. సో ఎల్బో ప్లాంక్ చేస్తున్నాము. అండ్ మోడిఫికేషన్ మీరు హై ప్లాంక్ కూడా చేయొచ్చు ఒకవేళ మీకు ఎల్బో ప్లాంక్ కష్టంగా అనిపిస్తే. అదర్వైజ్ మీరు ఇలా హ్యాండ్స్ ఫోల్డ్ చేసేసి బెండ్ ఫార్వర్డ్, ఓపెన్. కావాలంటే మీరు చైర్ కూడా పట్టుకోవచ్చు, ఇలా పెట్టచ్చు, ఇలా పెట్టచ్చు, ఎలాగైనా పెట్టండి, కాకపోతే ప్యారలల్ ఉండాలి. ఇక్కడి నుంచి ఎక్స్టెండ్ లెగ్ అవుట్ అండ్ స్టే. ఇలా హిప్ డ్రాప్ చేయకండి, ఇలా పైకి పెట్టకూడదు. ఆల్రైట్, స్టే హియర్. 30 counts. Let's go. 1, shoulders active. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. And up. And ఇప్పుడు chair center and legs wide. Sit down. ఇక్కడ నుంచి మనం క్రాంచెస్, సైడ్ ఆబ్లిక్ క్రాంచెస్, కాకపోతే మనం సైడ్ బెండ్ అవుతున్నాము. నీస్ ఇలా దగ్గర తీసుకురాకుండా పుష్ చేయండి బయటకి. మాక్సిమం అండ్ టోస్ పైన ఉండండి. ఆల్రైట్. అండ్ మోడిఫికేషన్, మీరు ఫీట్ కింద పెట్టచ్చు, హీల్స్ కింద పెట్టచ్చు. ఓకే దీపా, నువ్వు హీల్స్ డౌన్ పెట్టేసి చెయ్యి, మనమిద్దరం విల్ స్టే ఆన్ ద టోస్. అండ్ కంప్లీట్గా వెనక్కి కూర్చోకూడదు, ఫార్వర్డ్ జరిగి స్టే అహెడ్. ఓకే. అండ్ ఇక్కడ నుంచి అవుట్, అప్పర్ బాడీ సైడ్, ముందు కాదు, ఇక్కడ నుంచి సైడ్
and side. 5, 6, 7, go. 1, left, 2, left, knees turned out. 3, left, 4, left, 5, left, knees back. 6, left, 7, left, 8, left, 9, left, 10 and left. And ikkada nunchi legs inside. So deento definite ga we work on the outer thigh and also mana obliques. Okay, ikkada nunchi turn to the side, one side and center lo కూర్చోండి. ఇప్పుడు ikkada nunchi first ఇలా మీ చేయి పెట్టేసి హోల్డ్, అదర్ సైడ్ ఇలా చేయిని పట్టుకొని లీన్ బ్యాక్. ఓకే, అడ్జస్ట్ చేస్తూ ఉండండి మీ పొజిషన్ కంఫర్టబుల్గా, సో దాట్ మీరు కింద పడిపోకుండా ఉండాలి. ఓకే, అండ్ లీన్ బ్యాక్, బ్యాక్ ఇలా రౌండెడ్ కాదు, చెస్ట్ ఫార్వర్డ్, అప్. ఇక్కడ నుంచి రైట్ లెగ్ అప్, లెఫ్ట్ లెగ్ అప్, రైట్ లెఫ్ట్. ఓకే, మోడిఫికేషన్ మీరు కొద్దిగానే లీన్ అవ్వండి వెనక్కి, అండ్ నీ అప్ చేయకపోయినా పర్లేదు, జస్ట్ upper body move change. So Deepa, you do the modification, only upper body move change. Okay, and ready, let's go. Squeeze abs, back straight, chest up, chin up. 5, 6, 7, go. 1, left, 2, left, 3, left, 4, left, 5, left, 6, left, 7, left, 8, left, 9, left, 10, left, and there. అభిమానిక నెక్స్ట్ వర్కౌట్ ఏంటి? ఫస్ట్ మీరు వెయిట్ వన్ లెగ్ మీద షిఫ్ట్ చేయండి, వేరే లెగ్ ఇలా స్ట్రైట్గా పాయింటెడ్. ఓకే, పాయింటెడ్, ఇది ఫ్లెక్సింగ్, ఇది పాయింటింగ్, అండ్ హ్యాండ్ ఆన్ ద హిప్. సో మీరు చేస్తున్నప్పుడు ఇలా షిఫ్ట్ కాకండి, వెయిట్ ఉంటుంది సపోర్ట్ కోసం, మీరు వాల్ దగ్గర కూడా చేయొచ్చు, బట్ కంప్లీట్గా ఇలా షిఫ్ట్ చేయకండి, ఓన్లీ లెగ్ మీద వెయిట్ షిఫ్ట్ చేయండి. ఇక్కడ నుంచి సో స్లోగా అండ్ డౌన్, ఇక్కడ నుంచి సైడ్ టోస్ పాయింటెడ్ అండ్ డౌన్, ఇక్కడ నుంచి బ్యాక్ అండ్ డౌన్. సో ఇది మీరు చేసినప్పుడు ఈ నీ కొద్దిగా బెండ్ చేయొచ్చు, కొద్దిగా ఈ నీ బెండ్ చేసి ఫార్వర్డ్, సైడ్, బ్యాక్. ఓకే, ఈ నీ బెండ్ చేయొచ్చు. లెట్స్ గో. అండ్ రైట్ సైడ్ 10, లెఫ్ట్ సైడ్ 10, స్క్వీజ్ చేయండి థై అండ్ పాయింట్. 5, 6, 7, go. 1, side, back. 2, knee straight, side, back. 3, side, back. 4, side, back. 5, side, back. 6, side, 7, 8, back. 9, side, back. 10, side, back. Now switch other side, and 5, 6, 7, go. 1, side, back. 2, side, back. 3, side, back. 4, point, side, back. 5, side, back. 6, side, back.
7, side, back, 8, side, back, 9, side, back, 10, side and back, and shake the legs. So మనం పాయింట్ చేసినప్పుడు you work మన అప్పర్ సైడ్ కూడా ఫ్లెక్స్ చేసినప్పుడు బ్యాక్ సైడ్. సో బేసికలీ పాయింటింగ్ ఫ్లెక్సింగ్కి కూడా డిఫరెన్స్ ఉంటుంది. సో అందుకనే స్పెసిఫిక్గా నేను మెన్షన్ చేస్తూ ఉంటాను, మనం చేసేటప్పుడు ఫ్లెక్స్ చేసి పెట్టండి, పాయింట్ చేసి పెట్టండి. ఓకే, ఇక్కడ నుంచి ఇప్పుడు ఫీట్ ఇలా కాళ్ళు దగ్గర పెట్టేసి టర్న్ ఇట్లా వి షేప్లో. ఓకే, ఇక్కడ నుంచి ఇన్నర్ థైస్ స్క్వీజ్ చేయండి, ఇన్నర్ థైస్ అండ్ మన గ్లూ. ఇక్కడ నుంచి అప్, ఫస్ట్ నీస్ బెండ్ చేయకుండా ఇలా టోస్ పైకి, అండ్ ఇక్కడ నుంచి హాఫ్ వే డౌన్, హీల్స్ డౌన్, అప్, దెన్ టోస్, హిప్ డౌన్ ఇలా, హీల్స్ డౌన్, up, 3, knee straight, down, heels down, up, 4, go down, hip down, heels down, up, 5, hip down, heels down, up, 6, hip down, heels down, up, 7, knees straight, hip down, heels down, up, 7, heels down, up, 8, hip down, 9, heels down, up, last one, toes down, heels down, up. So inner thighs and definitely glutes, outer thighs kuda. Okay, from here ikkada nunchi mana last one, manam normal ga manam kicks ila side raises chesinappudu heel toe chestu untamu. Ippudu kuda manam heel to chedamu, and right leg first. ఇక్కడ నుంచి లెగ్ ముందు నుంచి క్రాస్ అయ్యి హీల్, నా కాలు చూడండి ఇలా లోపలికి టర్న్ చేసి పెట్టున్నాను. సో హీల్ బయటకి ఇలా, హీల్ మన కింద పార్ట్ ఇలా బయటికి స్వీప్ చేస్తూ లోపలికి రావాలి. ఓకే, అండ్ నీ మ్యాక్సిమం ట్రై చేయండి స్ట్రైట్ పెట్టడానికి. అండ్ లుక్, టర్న్, 5, 6, 7, go, 1, 2, 3, 4, 5, 6, 7, inner thigh మీద వర్క్ చేస్తారు, 8, 9, 10, and switch. మళ్ళీ ఈసారి సి ఇలా మీ హీల్ తోని బయటికి పుష్ చేయాలి, ఈ అదర్ ని కింద కాలు నీ సాఫ్ట్ bend, and 5, 6, 7, go, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, and relax. ఇక్కడ నుంచి one last, let's do it. So chair పెట్టేసి మనం ప్లాంక్ పొజిషన్, కాకపోతే ఈసారి లెగ్స్ పైన, చైర్ పైన. ఓకే, లెట్స్ గో. ఫస్ట్ చెక్ చేసుకోండి పొజిషన్. మీరు లెగ్స్ దగ్గర పెట్టినా అక్కడ వెనక్కి పెట్టినా షోల్డర్స్ ఇంకా రిస్ట్ మాత్రం ఇన్ లైన్ ఉండాలి. ఓకే, లెట్స్ గో. అండ్ ఫస్ట్ రైట్ లెగ్ అప్ and check your position. Modification, one leg up, one leg down good పెట్టొచ్చు దీపా. So stay there, okay? And from there, positions and check hip position. 1, 2,
3, 4, 5, 6, 7, 8, 9, 10 and 5, 4, 3, 2, 1. Slower, drop and drop and come up. Are you okay? Yeah. So different cells in the and shoulders మీద కూడా ఎక్కువ పడుతుంది బికాస్ మనం అండ్ ఫస్ట్ మిస్టేక్ చాలా మంది చేసేది ఏంటంటే కంప్లీట్గా ఫార్వర్డ్ వెళ్ళిపోతారు లెగ్స్ పైన ఉన్నాయనేసి బట్ మనం ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి లెగ్స్ మనం ఏ యాంగిల్లో పెట్టినా లెగ్స్ అప్ పెట్టినా లెగ్స్ ఆన్ ద ఫ్లోర్ పెట్టినా మనం వెయిట్ మాత్రం ఈక్వల్గా డివైడ్ చేయాలి ఓకే అండ్ యూ కెన్ సిట్ స్ట్రైట్ హ్యాండ్ అవుట్ hands up and forward bend flat back with chest and ikkadi nunchi left palm kinda పెట్టేసి right palm పైకి twist other side and ikkadi nunchi knee hugs ఇలా కాళ్ళ వెనకాల నుంచి hands fold and slowly come up and that's it for today. చూసారు కదా ఈ రోజు గెట్ సెట్ ఫిట్ లో ఫుల్ బాడీ టోన్ అప్ అవ్వడానికి ఫ్యాట్ తగ్గడానికి చైర్ యూజ్ చేసుకుని ఎక్సర్సైజెస్ చేసాము మీరు కూడా ఇవన్నీ ఫాలో అయ్యి స్టే ఫిట్ అండ్ స్టే హెల్దీ నెక్స్ట్ ఎపిసోడ్ లో మీకు యూజ్ అయ్యే డిఫరెంట్ ఎక్సర్సైజెస్ తో మళ్ళీ మీ ముందుంటా అంటిల్ దెన్ టేక్ కేర్ దిస్ ఇస్ దీపా సైనింగ్ ఆఫ్ మీ సలహాలు సూచనలు మాకు తెలియచేయాలనుకుంటే getsetfit@etv.co.in కి మెయిల్ చేయండి.